భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే ఆయనకి ఎందుకు ఇష్టలు అనంటే వారి ద్వారా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటాడు. అందరికీ కాదు, భక్తులు, ప్రార్థనాపరులు, ప్రభావంతో నింపబడినటువంటి ప్రార్థనాపరులు. అప్పుడెప్పుడో బైబిల్లో జరిగిందన్నా ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి అంటారా? అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆయన శక్తి కలిగిన వాడే. ఆయన చుట్టూ, నీతి సూర్యుని చుట్టూ కనుక తిరగటం నీకు చేతనైతే నీ ద్వారా ప్రభావవంతమైనటువంటి పనులు చేయటం, ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు చేయటం ఇప్పుడు కూడా ఆయనకి సాధ్యమే. ఆ మధ్యకాలంలో ఓ దైవజనుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడండి. కొండ మీదకి వెళ్ళాడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత దగ్గరలో ఒక చిన్న కాలువ ఒకటి ఉంటే తన ఒంటి మీద నుండి బట్టలు తీసేసి, బట్టలు కూడా తెచ్చుకున్నాడు. ఆ బట్టలు తీసేసి ఒడ్డును పెట్టి ఇంత పెద్ద బండరాయి ఒకటి పెట్టి గాలికి ఎగిరిపోకుండా ఆ కాలువలో వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసి వచ్చి ఆ పొడి బట్టలు వేసుకొని దేవుని ధ్యానంలో, దేవుని ధ్యాసలో ఆలోచించుకుంటా, నేను బట్టలు ఇప్పానన్న సంగతి మర్చిపోయి ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, పొడి బట్టలు వేసుకున్నాడు కదా, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అసలు ఆ బట్టల గురించి ఆయనకు ఆలోచన లేదు. అంటే అంతగా దేవుని ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఆయన. అయితే కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు అంటే పల్లెటూరులు సాధారణంగా గొర్రెలు, బర్రెలు కాసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటా ఆ కొండ ప్రాంతంలో గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ బట్టలు అక్కడ పెట్టున్నాయి, ఒక పెద్ద రాయి పెట్టుంది, గాలికి ఎగిరిపోకుండా చూశాడు. ఆ బట్టలను చూశాడు, జనాలకి వెళ్ళి అటు ఇటు మొత్తం చూశాడు, ఎవరన్నా జనాలు ఉన్నారేమోనని. ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి ఎవరన్నా పెట్టి ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు, సరే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, నాకేమైనా ఉపయోగపడవచ్చేమోనని ఆ బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ బట్టలు చూస్తే అవి విప్పేసిన బట్టల్లాగా ఉన్నాయి. అందుకని వాళ్ళ ఆవిడికి చెప్పాడు, ఏమనంటే, అమ్మా ఈ బట్టలు నాకు ఇది ఉపయోగపడేటట్టుంది, నిలువు టంగిలాగా ఉంది, ఇది ఉపయోగపడేటట్టుంది, శుభ్రంగా ఉతుకు, రేపటి నుంచి వేసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. సరే వాళ్ళు పాపం భేదవాళ్ళు, సరే బట్టలు కదా అని ఆ బట్టలు తీసుకొని చిన్నగా ఆ బట్టలు ఉతకటం మొదలుపెట్టింది. ఇంకా పూర్తిగా కూడా ఉతకలా, కొంచెం అలాగా ఒక 2-3 నిమిషాల టైం కేటాయించిందో లేదో పెద్దగా కేకేసుకుంటా వాళ్ళ ఆవిడ దగ్గరికి, వాళ్ళ యజమాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి అమ్మో ఏమైంది అని ఆయన బిత్తరపోయి, ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే, నా ఒంటి మీద ఉన్న కుష్ఠరోగం తగ్గిపోయింది, ఈ కుష్ఠరోగం తగ్గిపోయిందండి. ఏం జరిగింది, ఎందుకు తగ్గింది అంటే, ఏమో నాకు తెలీదు, మీరు తెచ్చిన బట్టలు నేను ఉతుకుతా ఉండగానే కొద్దిసేపు అయింది, ఇంకా పూర్తిగా కూడా ఉతకలా, సగం కొంచెమే ఉతికాను, నాకు ఈ ఒంటి మీద నుండి ఈ గాయాలు, ఈ రక్తం ఇవన్నీ ఆగిపోయినాయి అని చెబితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు ఈ బట్టలు అని శుభ్రంగా ఉతికిన తర్వాత ఆ బట్టలు తీసుకొని పోయాడు. ఎక్కడ దొరికినాయో అదే కొండకు పోయాడు. నిజంగా ఈ బట్టలు పోగొట్టుకుంటే మళ్ళీ ఎత్తుక్కుంటూ వస్తాడు కదా, రాకపోతాడా? గొర్రెల సంగతి తర్వాత, ముందు ఆ వ్యక్తి ఎవరు నేను కనుక్కోవాలని ఇంకా ఆ బట్టలు పట్టుకొని కూర్చున్నాడు ఆ కొండ మీద. ఈయన కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి ఆ ప్రార్థన పరుడు రానే వచ్చాడు. వచ్చి ఈయన్నేం గమనించలేదు, మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆ బట్టలు చేతబట్టి వచ్చాడు. అయ్యా ఈ బట్టలు మీవేనా అంటే, అవునయ్యా ఇవి నావే, నిన్న ఇక్కడ పెడితే మర్చిపోయాను అని చెబితే ఆయన, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేసావు? జీవము కలిగిన యేసుక్రీస్తు. నీ దేవుడు గొప్పవాడు ఎందుకు తెలుసా? నీ బట్టలు మా ఆవిడ బట్టలు ఉతికేటప్పుడు ఎన్నో రోజులుగా బాధపడుతుంటే కుష్ఠరోగం తగ్గిపోయిందయ్యా. నువ్వు నమ్ముతున్న దేవుడు జీవము కలిగిన వాడు, ఆ దేవుడు నాకు కూడా కావాలి. సువార్త చెప్పాడా? యేసుప్రభు నమ్ముకో, లేకపోతే అగ్నిగుండానికి పోతా అన్నాడా? అనలేదు. ప్రభావము ఆయన బట్టల్లో నుంచి వెళ్ళిపోయింది, స్వస్థత పొందింది. ఆ కార్యాన్ని చూసి ఆ కుటుంబం రక్షణ పొందటానికి ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, ముంగమూరు దేవదాసయ్య గారు. అర్థమైందా? అప్పుడెప్పుడో బైబిల్లో చేశాడన్నా కాదు, ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన. వాళ్ళు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే, వారున్నంత భక్తి, అంత అంకిత భావంతో కూడినటువంటి స్థితిలో నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే, వాళ్ళకు కాదు నీకు నాకు కూడా చేయటానికి ఆయన శక్తి కలిగిన వాడు. భక్తులే ఆయనకి ఇష్టలు, ఎందుకంటే వారే దేవుని మహింపరుస్తారు కాబట్టి. నేను మీకు ప్రేమతో చెప్తే మాట ఏంటనంటే,
నీ భక్తిలో ప్రభావంతో కూడినటువంటి ప్రార్థన ఉండునట్లు జాగ్రత్త పడు. ఏదో పొద్దున కొద్దిసేపు ప్రార్థన చేసుకుని అదేదో మనసు సమాధానం చెప్పుకోవాలని కొంతమంది చేయలేదు అనుకోకుండా ఏదో కొద్దిసేపు చేసేవాళ్ళు ఉంటారు. కాదు కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థనలో వాళ్ళకే తృప్తి కలగవు. ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి పనులు చాలా ఉన్నాయి అనుకుంటూ, నేను అంటాను, నీకే తృప్తి లేని ప్రార్థన నీ దేవునికి తృప్తినిచ్చిద్దా? ప్రార్థన చేస్తున్నావు, చేయట్లేదని నేను అన్నట్లా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు చేసే ప్రార్థన నీకే తృప్తి కలగలేదు. నీ జీవము కలిగినటువంటి దేవునికి ఆ ప్రార్థన తృప్తినివ్వగలుగుతుందా? ఇవ్వలేదు. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే తృప్తి చెందినప్పుడు పైకిలే. హల్లెలూయా. అలాగున ప్రభావంతో కూడినటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండునట్లు జాగ్రత్త పడాలని ప్రభు పేరట మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.